నమస్కారం టెలివిజన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఖమ్మంలో ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర సిపిఎం 23వ మహాసభలు, తరలివచ్చిన జాతీయ రాష్ట్ర నేతలు. పెట్టుబడిదారీ వ్యవస్థలో సంక్షోభం, సామ్యవాదమే ప్రత్యామ్నాయం, ప్రజాతంత్ర శక్తులను ఐక్యం చేస్తాం. ప్రతినిధుల సభలో ప్రకాష్ కరాత్. ద్విచక్ర వాహనదారుణ్ణి ఢీకొన్న పాఠశాల బస్సు, స్కూల్పై మృతుడి బంధువుల దాడి, బస్సు ఫర్నిచర్ ధ్వంసం. అరుణవర్ణమైన ఖమ్మం పురవీధులు, మహాసభల ఉత్సవంలో సిపిఎం శ్రేణులు, పూర్వ వైభవం వైపు అడుగులు. వార్తల్లోని వివరాలు. 43 సంవత్సరాల సుదీర్ఘకాలం తర్వాత ఖమ్మం పట్టణంలో సిపిఎం 23వ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. 1968 తర్వాత సిపిఎం మొదటిసారిగా ఖమ్మంలో జరుగుతున్న మహాసభలకు రాష్ట్ర నలుమూలల నుండి పార్టీ శ్రేణులు తరలివచ్చాయి. హరికిషన్ సింగ్ సుర్జిత్ నగర్ గా నామకరణం చేసిన ఖమ్మం పేలింగ్ గ్రౌండ్ లో ఎర్రదండు ఉత్సాహాల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కరాత్, బృందా కరాత్, రాష్ట్ర సిపిఐ కార్యదర్శి నారాయణ, సిపిఎం కార్యదర్శి రాఘవులు, నేతలు తమ్మినేని వీరభద్రం, పాటూరి రామయ్య, మల్లి స్వరాజ్యం, నిర్మల, పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అరుణ పతాకాన్ని ఆవిష్కరించేందుకు రావాల్సిన సీనియర్ పార్టీ నేత పర్సా సత్యనారాయణ ఆలస్యంగా రావడంతో నేతలంతా వేచి చూడాల్సి వచ్చింది. పర్సా పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రతినిధుల మహాసభ ప్రారంభమైంది. ఆ దృశ్యాలు వీక్షించండి. ప్రపంచ బ్యాంకుకు సవాలు విసిరి విద్యుత్ పోరుకు ఊపిరులిచ్చి ఏకదాటిగా 7 ప్రాణములు భూమి కొరకు బలిదానం చేసి అమరవీరుల త్యాగ నిరతికి వెలలేని మూల్యం ఇచ్చిన రామకృష్ణ గడ్డ ముదిగొండ వీరులడ్డ, ఉద్యమాల మన తల్లికి ఖమ్మం పెద్ద ఆడబిడ్డ. సిపిఎం రాష్ట్ర సభలకు రమ్మని ఢంకా మోగిస్తున్నది. పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కరాత్ తెలిపారు. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలన్నీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయని చెప్పారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు ఏకైక ప్రత్యామ్నాయం సామ్యవాదమేనన్నారు. ఖమ్మం పట్టణంలో జరుగుతున్న 23వ రాష్ట్ర సిపిఎం మహాసభల్లో ప్రకాష్ కరాత్ పాల్గొని మాట్లాడారు. యూపీఏ సర్కారులో ధరలు, అవినీతి పెరిగిపోయాయని చెప్పారు. కుంభకోణాలకు పాల్పడిన మంత్రులను, అధికారులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ పడరాని పాటలు పడుతోందన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతకు పరోక్ష మద్దతు ఇస్తూ మావోయిస్టులు 177 మంది మార్కిస్టులను చంపారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన మమత నేడు మావోలను ఏరివేసే పనిలో పడిందని విమర్శించారు. మావోయిస్టులు ఇకనైనా ఆత్మవిమర్శ చేసుకుని బూర్జవ పార్టీలకు వంతపాడే పని మానుకోవాలని కోరారు. విశాల ప్రాతిపదికన తాము ఏర్పాటు చేసే ఫ్రంట్ కు ప్రజాతంత్ర శక్తులన్నీ మద్దతు ఇవ్వాలని కోరారు కారత్. The UPA government shamelessly refuses to acknowledge that their neoliberal policies have increased deprivation and poverty. According to the government, a per capita income of 26 rupees per person in the rural area and 32 rupees in the urban area means that person is no more to be considered as a poor person. UPA government, we have seen a record set in the price rise of food items. At no other government since independence has this record. That is for continuous 38 months. Under this UPA government, we have seen double-digit inflation in the prices of food items.
case of corruption which has been exposed in the last 2 to 3 years. The UPA government has tried to first cover up that corruption. After that, they have tried to shield those who are really guilty. And thirdly, they have been trying to avoid taking firm action against those big business houses, politicians and bureaucrats, the nexus which is responsible. ప్రైవేట్ స్కూల్ బస్సు ఓ నిండు ప్రాణాలని బలి తీసుకుంది. ఖమ్మం పట్టణంలోని మమతా ఆసుపత్రి సమీపంలో ద్విచక్ర వాహనానికి వెనుక నుండి ఢీకొట్టడంతో వాహనం పైన వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఖమ్మం పట్టణంలోని చెరువు బజార్కు చెందిన వెంకటేశ్వర్లు స్థానికంగా ఉన్న ఓ పెట్రోల్ బంక్ లో పంపింగ్ మెన్ గా పనిచేస్తున్నాడు. వెంకటేశ్వరరావు తల్లిని మమతా ఆసుపత్రి వద్ద వదిలి వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. తిరిగి వస్తుండగా స్కూల్ బస్సు వెంకటేశ్వరరావును ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన మృతుడి బంధువులు స్కూల్పై దాడి చేశారు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. మాడు వెంకటేశ్వర్లు వాళ్ళు నిరుపేదలు. గతంలో 7వ తరగతి వరకు చదువుకొని వాళ్ళ కుటుంబ పరిస్థితులు బాగాలేక పెట్రోల్ బంకులో బొమ్మవారి పెట్రోల్ బంకులో కూలి పని చేస్తుండు పంపు బాయిగా. గత ఒక 20 రోజులు 4 రోజుల క్రితం ఫైనాన్స్ లో ఒక సెకండ్ హ్యాండ్ బండి యమహా బైక్ కొనుక్కున్నాడు. అది ఫైనాన్స్ లో. ఈ రోజు ఎర్లీ మనం కూడా పోతుంటే మేము కూడా చూసాము. ప్రమాదశాతం ఏమైందంటే వాళ్ళ అమ్మగారిని మమతా హాస్పిటల్ డ్రాప్ చేసి వస్తూ ఒకే వేలో వస్తూ సెంచరీ విద్యాలయానికి సంబంధించిన వ్యాన్ వెనక నుంచి ఓవర్ స్పీడ్ లో వచ్చి బండి వెనక భాగాన తొలగించడం జరిగింది. ప్లస్ బండి పక్క పడిపోయి 100 ఫీట్ల వరకు ఇడ్చుకోవడం జరిగింది. బాడీని దానివల్ల చనిపోవడం జరిగింది. స్కూల్ యాజమాన్యం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ తగిన పరిష్కారం చేయగలరు. ఖమ్మం పట్టణ ప్రజలకు శుభవార్త. జనవరి 26 నుండి ఫిబ్రవరి 5 వరకు పెవిలియన్ గ్రౌండ్స్ లో 80 స్టాల్స్ తో ఖమ్మం బుక్ ఫెయిర్ జరుగుతోంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఈ బుక్ ఫెయిర్ లో విద్యార్థులకు, చిన్న పిల్లలకు, పోటీ పరీక్షలకు, సాహితీ ప్రియులకు, గ్రంథాలయాలకు, విద్యా సంస్థలకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఎన్నో రకాల పుస్తకాలు తప్పక దర్శించండి. ఖమ్మం బుక్ ఫెయిర్. ఖమ్మం బుక్ ఫెయిర్ పెవిలియన్ గ్రౌండ్స్ ఖమ్మం జనవరి 26 నుండి ఫిబ్రవరి 5 వరకు. జనవరి 26 నుండి ఫిబ్రవరి 5 వరకు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు. సిపిఎం రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయండి. నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. దంత వైద్య రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కుతుంబాక శ్రీరామ్ గారిచే అన్ని రకాల దంత సమస్యలకు అత్యాధునిక పరికరాలచే అత్యంత ఆధునిక చికిత్సలను మనకు అందుబాటులో అందిస్తున్న దంత వైద్యశాల నవ్య దంత వైద్యశాల ఇప్పుడు మీకు అందుబాటులో బస్టాండ్ కు సమీపంలో రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం నందు దంత వైద్య సేవలు అందించబడుతున్నవి. నవ్య దంత వైద్యశాల ప్రత్యేకతలు: అన్ని రకాల దంత చికిత్సలకు డాక్టర్ గారే స్వయంగా చేయుట, పళ్లు లేని వారికి అన్ని రకాల కృత్రిమ పళ్లను అమర్చుట, ఎత్తు పళ్లు మరియు ఎత్తు దవడలను విదేశీ పద్ధతుల్లో సరిచేయుట, రంగు పళ్లను అందంగా చేయుట, క్లినిక్ నందే డెంటల్ ఎక్స్రే మరియు మందుల సౌకర్యం కలదు. ఇతర అన్ని దంత సమస్యలకు కూడా అంటువ్యాధుల సమస్య రాకుండా బాగా స్టెరిలైజ్డ్ చేసిన పరికరాలతో చికిత్సలు నిర్వహించబడును. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కుతుంబాక శ్రీరామ్, నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. ఫోన్ 08742221777. సిపిఎం రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయండి. ఆత్మీయ స్పర్శతో ప్రజా వైద్యం. స్పర్శ హాస్పిటల్ ప్రత్యేకం. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. ఖమ్మం, నల్లగొండ
వరంగల్ పరిసర జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే లక్ష్యంతో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయబడ్డ హాస్పిటల్ మా స్పర్శ. అధునాతన సౌకర్యాలతో కూడిన ఐసీయూ, ఏఎంసీ వెంటిలేటర్స్, మానిటర్స్, ఇన్ఫ్యూజన్ పంప్స్, సెంట్రల్ ఆక్సిజన్ సౌకర్యం మరియు స్పెషల్ రూమ్స్, జనరల్ వార్డు సౌకర్యం, ఎమర్జెన్సీ మరియు సాధారణ ఆపరేషన్ల కోసం అధునాతన ఆపరేషన్ థియేటర్స్, ఆర్థో కేసులకు C-ఆర్మ్ సౌకర్యం కలదు. 2 కిడ్నీలు పనిచేయని వారికి కంప్యూటరైజ్డ్ డయాలసిస్ మిషన్స్ తో డయాలసిస్ చేయే సౌకర్యం, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థో విభాగాలలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం, ఇంటెన్సివ్ కేర్ స్పెషాలిటీ వైద్య బృందం, సుశిక్షితులైన నర్సింగ్ స్టాఫ్ మా ప్రత్యేకత. కిడ్నీ జబ్బులకు ఫుల్ టైం నెఫ్రాలజీ సేవలు అందుబాటులో ఉంటాయి. గమనిక, కార్డియాలజీ విభాగంలో 2D ఎకో సౌకర్యం కూడా కలదు. 24 గంటల పాటు ఫార్మసీ, ల్యాబ్, అంబులెన్స్ సౌకర్యం. పూర్తి వివరాలకు సంప్రదించండి 9848330454. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. సిపిఎం రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయండి. ఖమ్మంలో జరిగే సిపిఎం మహాసభలు వామపక్షాలు నిర్వహించే భవిష్యత్ పోరాటాలకు దిశానిర్దేశంగా చేయనున్నాయని పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి వీరాగౌడ్ తెలిపారు. ప్రజా హక్కుల పత్రాన్ని కూడా రూపొందిస్తున్నామని చెప్పారు ఆయన. ఖమ్మం పట్టణం పేలింగ్ గ్రౌండ్ లో జరిగిన రాష్ట్ర సిపిఎం ప్రతినిధుల సమావేశంలో రాఘవులు మాట్లాడారు. అనవసర అంశాల చుట్టూ మీడియా వార్తలు వెలువడుతున్నాయని, మీడియా రేటింగ్ పెంచుకునేందుకే బూర్జో రాజకీయాలకు అనవసర ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ప్రజా సమస్యల చుట్టూ రాజకీయాలు తిరిగేలా కార్యక్రమాలు చేపట్టడానికి వామపక్షం కృషి చేస్తుందని చెప్పారు. ఖమ్మం మహాసభలు మహోద్యమానికి శ్రీకారం చుట్టనున్నాయని తెలిపారు. ప్రధాన బూర్జువా రాజకీయ పార్టీలు తన్నుకు సస్తామంటే వాటింత సెన్సేషన్ ఇది కాదు. మీడియాకి నారాయణ గారు అన్నట్టు కార్పొరేట్ మీడియాకి ఈ బూర్జువా పార్టీలు కొట్టుకు సస్తున్నా అదొక పెద్ద వార్త, తిట్టుకు సస్తున్నా అదొక పెద్ద వార్త, ఏం మాట్లాడకపోయినా అదొక పెద్ద వార్త. ఇట్లాంటి పద్ధతిలో మీడియా. కానీ గిరిజనులు, దళితులు, మైనార్టీలు, బలహీన వర్గాలు, మహిళలు ఇటువంటి వారు టీవీ రేటింగ్స్ పనికిరావు, ఈ వర్గాలు పనికిరావు. కాబట్టి సహజంగానే దాన్ని బట్టి వామపక్షాల యొక్క శక్తిని సీట్లలో లేకపోతే మీడియాలో వచ్చే వార్తలను బట్టి మీరు అంచనా వేయద్దు. వారు నిర్వహించే పోరాటాలను బట్టి వాటిని బట్టి అంచనా వేయాలని చెప్పేసి నేను సేవ లక్ష్మణుడికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు వామపక్షాలు ఐక్యత గురించి, కలిసిపోవడం గురించి కూడా చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా కలిసిపోవడం అని చెప్పేసి ఒక దీర్ఘకాలిక ప్రక్రియ, అది వస్తే సంతోషం. కానీ ఇప్పుడు 11 కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రోజు అనేక సమస్యల మీద కలిసి పనిచేస్తున్నాం. ఈ కాలంలో 11 కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి కార్యక్రమాలు తీసుకోవడం కూడా వేగం పుంజుకుంది. రాబోయే కాలంలో 11 కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి ఇంకా పెద్ద ఎత్తున, ఇంకా విస్తృతంగా కార్యక్రమాలను అభివృద్ధి చేసేదానికి సమావేశాలు, చర్చలు జరుగుతున్నాయి. దాంట్లో సిపిఎం పెద్ద శక్తులుగా ఒక కీలకమైన, ముఖ్యమైన పాత్ర నిర్వహించాలి. బూర్జువా భూస్వామి పార్టీలు కాదు బలపడాల్సిన రాష్ట్రంలో బలపడాల్సిన వామపక్ష శక్తులు, ఆ దిశలో మేము కృషి చేయడానికి రాష్ట్ర మహాసభలో మేము చర్చించబోతున్నాం. రాజకీయ వ్యవస్థ కుళ్లిపోయిందని జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కె నారాయణ తప్పుపట్టారు. బూర్జో రాజకీయాలు కుళ్లిపోయినంత మాత్రాన వ్యవస్థనే నిందించడం సరికాదన్నారు. ఖమ్మంలో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర మహాసభల్లో నారాయణ అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వామపక్ష రాజకీయాలు పవిత్రంగా ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ కూటమి నుండి వామపక్షం బయటకు రావడంతోనే అవినీతి పెరిగిపోయి మంత్రులు, అధికారులు జైళ్ల పాలైపోతున్నారని తెలిపారు. సిపిఎం భారీగా చందాలు వసూలు చేసిందని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మల్లుబట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపైన నారాయణ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ వాళ్లే సంపాదిస్తే ఇంట్లో దాచుకుంటారు, కమ్యూనిస్టులకు చందాలిస్తే పెద్ద ఆఫీసులు కట్టి అందులో దాచుకుంటారని చమత్కరించారు. 25 కోట్లు వసూలు చేసేశారు వీళ్ళు, ఎట్ట ఖర్చు పెట్టని చెప్పండి అంటారు. మీరు వసూలు చేస్తేమో ఇంట్లో పెట్టుకుంటారు, పెద్ద ఇల్లు పెట్టుకోండి. మేము వసూలు చేస్తేమో ఆఫీసులో పెట్టుకుంటాం. మేము మా ఆఫీసు పెద్ద ఉంటాయి. మీకు ఆఫీసులు పెద్దవండి అంటారు. మా ఆఫీసులు పెద్దవే, మీకు ఇల్లు పెద్దవి, మాకు ఆఫీసులు పెద్దవి. మమ్మల్ని ఏం చేయమంటారు? లెక్కలు చెప్పండి. నీకెందుకు లెక్కలు చెప్పాలి? పార్టీకి చెప్పుకుంటారు లెక్కలు. మీకెందుకు చెప్పాలి? నీకేం సంబంధం? ఈ పార్టీ ఈ డబ్బులు ఏం చేసుకుంటారని అడుగుతున్నాడు. ఏం చేసుకుంటారు రాకుండా చెప్తాడు సమర్థంగానే. నన్ను అడిగితే మాత్రం మీ పార్టీని కూల్చడానికే ఖర్చు పెడతాం. అందుకే ఈ మహాసభలో మీరు చర్చిస్తారు. ఫిబ్రవరి 21 తారీఖున రాష్ట్ర
మంత్రగాళ్ల నెపంతో ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీలో హత్యాకాండ కొనసాగుతోంది. మరో దంపతులు మూఢనమ్మకాలకు బలైపోయారు. ఖమ్మం జిల్లా చింతూరు మండలం వంకగూడెంలో దంపతుల దారుణ హత్య సంచలనం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు చెబుతున్నారు. మంత్రాలు చేస్తున్నారని కారం సీతారామయ్య, చుక్కమ్మలను హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హంతకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇటీవలే ఇదే మండలం తుమ్మల గ్రామంలోనూ ఇదే తరహా ఘటన జరగడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. నువ్వు రావట్లేదన్నా? అన్నా మీరు రావట్లా? అన్నా నువ్వు రావట్లే? 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 అన్నా నువ్వు రావట్లేదా? అన్న నువ్వు రావట్లేదా? అయ్యా ఎక్కడికి? సిపిఎం రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చెయ్యండి. ఈ సభలు జయప్రదానికై గ్రామ గ్రామాన సభలు, సమావేశాలు, సెమినారులు, ఆడియో వీడియో ప్రదర్శనలు. జనవరి 28 నుండి ఖమ్మం పట్టణంలో రాష్ట్ర స్థాయి జానపద ఉత్సవాలు 1 నుండి 3 వరకు 3 వేదికలపై షాట్ 2012 రాష్ట్ర వీధి నాటకోత్సవాలు. ఫిబ్రవరి 1 నుండి 4 వరకు విజ్ఞానదాయకమైన ఎగ్జిబిషన్, ఇంకా ఎన్నెన్నో. రండి, లక్షలాదిగా తరలి రండి. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు 23వ మహాసభలు అమరులకు ప్రగాఢ సంతాపం తెలిపింది. 3 నిమిషాలు మౌనం పాటించి ప్రతినిధులు సభ అమరవీరులకు నివాళులర్పించింది. సంతాప తీర్మానం అనంతరం సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అధ్యక్షోపన్యాసం చేశారు. ఖమ్మం పట్టణ విశిష్టతను సభికులకు వివరించారు. ఖమ్మం జిల్లా అనాదిగా అభ్యుదయ ఉద్యమాలకు అండగా ఉందని తెలిపారు. ఒక చిరు కానుక సమర్పించాలనుకున్నాం. ఇల్లెందు నుండి ఒక గని కార్మికుడు స్వయంగా చికాగో వెళ్లిన సందర్భంగా అక్కడ హే మార్కెట్ ఫోటో తీసి తన సెల్ ఫోన్తో దాన్ని తైలవర్ణ చిత్రంగా మార్చి ఇవ్వబోతున్నారు. ఆ చిత్రాన్ని ఇప్పుడు ప్రకాష్ గారికి బహుకరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖమ్మంలో ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర సిపిఎం 23వ మహాసభలు, తరలి వచ్చిన జాతీయ రాష్ట్ర నేతలు. పెట్టుబడిదారీ వ్యవస్థలో సంక్షోభం, సామ్యవాదమే ప్రత్యామ్నాయం, ప్రజాతంత్ర శక్తులను ఐక్యం చేస్తాం. ప్రతినిధుల సభలో ప్రకాష్ కరాత్. ద్విచక్ర వాహనదారుణ్ణి ఢీకొన్న పాఠశాల బస్సు, స్కూల్పై మృతుడి బంధువుల దాడి, బస్సు ఫర్నిచర్ ధ్వంసం. అరుణవర్ణమైన ఖమ్మం పురవీధులు, మహాసభల ఉత్సవంలో సిపిఎం శ్రేణులు, పూర్వ వైభవం వైపు అడుగులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో కలుసుకుందాం. అందరికి సెలవు, నమస్కారం.